ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉండే నాయకుడు, ఒక గవర్నమెంట్ సివిల్ సర్వీస్ చేసే ఐఏఎస్ క్యాడర్ పైన అజమాయిషీ చేయటం అనేది మీకెలా అనిపించేది? మీరెప్పుడైనా అటువంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసారా? చాలా సార్లు ఫేస్ చేశాను. హ్మ్. ఒక్కసారి కాదు, అనేక మార్లు ఫేస్ చేశాను. హ్మ్. అయితే ఇక్కడ ఏమిటంటే ఇదొక వ్యవస్థ. యెస్. ఇప్పుడు రాజకీయ నాయకునిగా, ప్రతినిధిగా ఎన్నికై వచ్చే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ లేదు. అంత మాత్రం చేత వారెవరిని కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదు. లేదు, ఎవ్వరిని కించపరచకూడదు. ఎస్. కాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో హ్మ్. రకరకాల వాళ్ళు ఎన్నికై వస్తారు కాబట్టి వాళ్ళను గైడ్ చేసుకుంటూ ఆ పాలసీలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసమే ఇట్లాంటి ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్, అందుకు సంబంధించిన నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం వాళ్ళకి అన్ని రంగాల్లోనూ. అంటే ఆ ట్రైనింగ్ 2 సంవత్సరాల పాటు ఉంటుంది ట్రైనింగ్. ఓకే. ఆ 2 సంవత్సరాల ట్రైనింగ్లో అనేక అంశాలు చెప్తారనమాట. అంటే జ్యుడిషియరీ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, పోలీసింగ్ గురించి, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఇవన్నీ నేర్చుకుని ఆ నాలెడ్జ్ ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి మనం ఉపయోగించాలి. వాళ్ళు చేసే పనులు తోడ్పాటుని ఇవ్వాలి. అంతవరకు బాగుంది. హ్మ్. బట్ ఆ హై హ్యాండెడ్నెస్ ఏదైతే ఉంటుందో, హ్మ్. రుబాబు చేయటము, బెదిరించడం, భయపెట్టడం, అన్ని చేయడం ట్రై చేయడం అనేది ఉంటుంది. అది ఇబ్బందికరంగా అనిపించింది.